60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలింపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో సిల్వర్ గురించి చెప్పండి. ప్రెజెంట్ సిల్వర్ పరిస్థితి ఏంటి? సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చా? అంటే మెటల్స్ లో గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ ఏమో అవసరార్థం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ ఏ చూడాలి, విచ్ వన్ ఈస్ బెటర్, గోల్డా సిల్వరా? ఏది బెటర్? సిల్వర్ ఈస్ ద బెస్ట్. ఎందుకు? గోల్డ్ ఆల్రెడీ బాగా పెరిగింది కదా. అవును. ఇది దాదాపుగా 95,000 96,000 ఉంది. సిల్వర్ కన్సంప్షన్ పెరుగుతోంది, యూసేజ్ పెరుగుతోంది, డిమాండ్ పెరుగుతోంది, ఇండస్ట్రియల్ యూసేజ్. గోల్డ్ తో కంపేర్ చేస్తేనా? గోల్డ్ ఎక్కడ వాడతారు? గోల్డ్ మన ఆర్నమెంట్స్, మనం కాయిన్స్ కొంటాం, బిస్కెట్స్ కొంటాం, ధరించడానికి ఆర్నమెంట్స్ కొంటాం, అంతే కదా. అవును. బట్ ఈ ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతోంది సిల్వర్. అవును, కరెక్టే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇంట్లో అన్ని వస్తువులు, ఇప్పుడు చెంబులు, ఇంట్లో అన్ని సామాగ్రి కూడా సిల్వర్ తో చేయించుకుంటున్నారు చాలా. డొమెస్టిక్ కాకుండా ఇండస్ట్రియల్. ఓకే. డొమెస్టిక్ కాకుండా ఇండస్ట్రియల్ పరంగా అంటే ఇండస్ట్రియల్ పరంగా ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద షిప్లు ఉన్నాయండి, అవి వాటర్ లో ఉంటాయి ఎక్కువ, కింద సిల్వర్ కోటింగ్ వేస్తున్నారు. ఓహో, అవునా? ఫర్నెస్లు ఉన్నాయి, ఓకే. ఫర్నెస్ కోటింగ్ వేస్తున్నారు, సిల్వర్ కోటింగ్. అంటే పాడవకుండా ఉండటానికి, రస్ట్ పట్టకుండా ఉండటానికి. ఓకే. ఇవరికి లేదు అది. ఓకే. సో కంప్యూటర్స్ ఉన్నాయి, కంప్యూటర్ సిల్వర్ వాడతారు. టెలికాం ఉంది, టెలికాం దాంట్లో సిల్వర్ వాడతారు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ లో అన్నిట్లో ఇప్పుడున్న కంపెనీస్ కి యూసేజ్ డిమాండ్ ఉంటే నెక్స్ట్ 10 years దాకా బాగా ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం కొన్ని కొత్త కంపెనీలు వస్తాయి కదా, వచ్చినప్పుడు ఇంకా డిమాండ్ పెరుగుతుంది కదా, కన్సంప్షన్ డిమాండ్ ఇంకా పెరుగుతుంది కదా, ఆబ్వియస్లీ పెరుగుతుంది కదా. సో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే గోల్డ్ కంటే సిల్వరే బెస్ట్. అంటే ఇప్పుడు 95,96,000 ఉంది. నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే 2 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2 లక్షలు ఎందుకు వస్తుందంటే దాని డిమాండ్ అలా ఉంది. సో కన్సంప్షన్ రేషియో ప్రకారం చూస్తే సంవత్సరం పెరుగుతోంది, ఇయర్ ఆన్ ఇయర్. సో ఈ లెక్కన వేసుకుంటే, సో నెక్స్ట్ 5 years వేసుకుంటే సిల్వర్ 2 లక్షల వరకు వెళ్ళే ఛాన్సులు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు కొంతమంది జ్యువెలరీలు కూడా తీసుకుంటూ ఉన్నారు సిల్వర్ లో కూడా. మరి అట్లా తీసుకుంటే బెస్టా? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటున్నారు కదా, ETF లో తీసుకోవడం బెస్టా? ఇప్పుడు మనం గోల్డ్ అంటే మనకి ఇష్టం కాబట్టి 1 kg తీసుకుంటాం. సిల్వర్ 1 kg 10 kg తీసుకొని ఎక్కడ పెట్టుకుంటాం? వాడం కదా, స్టోరేజ్ కష్టం కదా. అందుకని ఏం చేయాలి? ETF బెస్ట్. సిల్వర్ ETFs ఉంటాయి. ప్రతి AMC లో కూడా ఒక గోల్డ్ ETF, ఒక సిల్వర్ ETF ఉంటాయి. సో ETF దీంట్లోనే కాకుండా అదర్ దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మినిమం కొంత ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి దాని మీద రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ, ఎందుకంటే సిల్వర్ కూడా దాని మీద మనకి ఏం రాదు మామూలుగా అయితే. సో ETF పెట్టుకుంటే అప్పటికి మనకి అవసరార్థం ఏమైందో దాన్ని చూసుకొని 2 లక్షలు అయింది అనుకోండి, 1 లక్ష పెట్టినప్పుడు 1 లక్ష వస్తే ఇంకా అంతకంటే ఏం కావాలి ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో. అదే అంటే లాంగ్ టర్మ్ 5 years టార్గెట్ పెట్టుకొని దాని మీద మనకున్న క్యాపిటల్ మొత్తం తీసుకెళ్లి దాంట్లో పెట్టకూడదు. డైవర్సిఫికేషన్ ఉండాలి. గోల్డ్ లో కొంత పెట్టాలి, సిల్వర్ లో కొంత పెట్టాలి, లంసమ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టాలి, సిప్ లో కొంత పెట్టాలి, ఈక్విటీలో పెట్టాలి, షార్ట్ టర్మ్ పెట్టాలి, మిడ్ టర్మ్ పెట్టాలి, లాంగ్ టర్మ్ పెట్టాలి, డివైడ్ చేసి. ఇవన్నీ సెక్టార్స్ లో మనం పెట్టుకుంటే వెల్త్ అనేది మల్టీ ఫోల్డ్ అవ్వాలి. ఇదే టార్గెట్ ఎవరికైనా కానీ. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. ఎవరికైనా సింపుల్ గా నాకేం తెలియదు అనుకున్నప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది, ఎవరైనా కానీ ఫ్రెష్ గా మార్కెట్కి వచ్చిన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవాలి. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అది ఒక్కటి చాలు మార్కెట్ స్టడీ చేయడానికి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు చేస్తే, ఆ తర్వాత మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ చిన్నగా పెట్టుకుంటే తర్వాత ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్లే సలహాలు ఇచ్చే స్టేజ్కి వస్తారు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఓకే, చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు ప్రభు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.